పగోన్ని పంచాంగం అడిగితే మాపటికే మరణం అన్నట్టున్నది గవర్నర్ మేడం తీరు అని కేటీఆర్ సార్ గరానికి వస్తుండు. గవర్నర్ మేడం అయినోళ్ళ కాకుల్లా కానోళ్ళ కంచాల పెట్టినట్టే మెదులుతుంది అని అంటున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసో శ్రవణు ఎరికల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించింది. అని ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడుకున్న కోదండరాం అభ్యర్థిత్వాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసిర్రు అని మండిపడుతున్నాడు కేటీఆర్ సార్. మేము నామినేట్ చేస్తే నాన్సీ అట్క మీద పడేసిర్రు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే పెండ్లోలు పెరట్ల దిగినట్టు ఆగమేఘాల మీద సంతకం చేసిర్రు. మేము ఎందుకు అల్లమైనము, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బెల్లమేరని ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలిచ్చే జీతంతోనే గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్భవన్ నడుస్తుందన్న ముచ్చటని మేడం యాద్ చేసుకోవాలని అనుకొచ్చిండు. కాంగ్రెస్ బీజేపీకున్న ఫెవికాల్ బంధం గవర్నర్ మేడం పనులతో బయటపడ్డదని బాగా కోపం చేసిండు. అయితే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కౌశిక్ రెడ్డి వసంటే ఆయనను ఏ కళాకారుడా, ఏమన్నా మేధావా, ప్రొఫెసరా, ఏ అర్హత ఉన్నదని నామినేట్ చేసిర్రు. కాంగ్రెస్ కి ఎన్ను పోటీ పొడిచి మీ పార్టీలో దుంకిండని అర్హతతోటే కదా ఎమ్మెల్సీని చేసిర్రు. మీ లెక్క అనర్హులకు మేము పదవులు ఇయలే, ఉద్యమంలో దిట్టినోళ్ళని నెత్తిన పెట్టుకొని ఊరేగలే. బాజాప్తా తెలంగాణ సోయి ఉన్నోళ్లకు, ఉద్యమంలో కష్టపడి మీ చేతుల దగబడ్డలకే ఇస్తున్నామని కౌంటర్లు ఇస్తున్నారు.